నేరెళ్ల బాధితుల్ని వాడుకుని సీఎం రేవంత్ రెడ్డి ఓట్లు వేయించుకున్నారని మాజీ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. గత ప్రభుత్వం నుంచి బాధితులకు రూపాయి సాయం కూడా అందలేదన్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు గత ప్రభుత్వంలో నేరెళ్లలో జరిగిన ఘటన బాధితులను పరామర్శించేందుకు టూరిస్టుల తాను రాలేదన్నారు మాజీ ఎమ్మెల్సీ కవిత. ఎస్సీ కమిషన్ రిపోర్ట్ కోసం పోరాడతానని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామంలో అనారోగ్యంతో చనిపోయిన గంధం గోపాల్ కుటుంబాన్ని కలిసి ఆమె పరామర్శించారు. పార్టీ పరంగా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అందరి బతుకులు బాగుపడతాయని ఆశిస్తే నేరెళ్ల ఘటన సమాజాన్ని తలదించుకునేలా చేసిందన్నారు. 9 ఏళ్లు ప్రభుత్వం నుంచి బాధితులకు రూపాయి కూడా సాయం అందలేదన్నారు. నేరెళ్ల బాధితుల కన్నీళ్లు పునాదుల మీద అధికారం అనుభవిస్తున్న నాయకులు వారి కుటుంబాలకు ₹1 కోటి పరిహారం అందివ్వాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని, వారి పిల్లల భవిష్యత్తును బాధ్యతగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. 5 రోజుల పాటు 8 మందిని ఇష్టానుసారంగా పోలీసులు కొట్టారని, జైలర్ కూడా వారిని జైల్లోకి తీసుకోవడానికి నిరాకరించారని గుర్తు చేశారు. ఈ సంఘటనపై ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకొచ్చారని, ఆ కమిషన్ నివేదిక ఇప్పటికీ బయటకు రాలేదన్నారు. అవసరమైతే బాధితులతో కలిసి ఢిల్లీకి వెళ్తామని, ఎస్సీ కమిషన్ నివేదిక కోసం పోరాడతామని స్పష్టం చేశారు. నేరెళ్ల బాధితులను వాడుకొని సీఎం రేవంత్ రెడ్డి ఓట్లు వేయించుకున్నారని కవిత ఆరోపించారు. కానీ గెలిచి 30 నెలలు గడుస్తున్నా నేరెళ్ల పేరెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.